చేంజ్ యువర్ హ్యాండ్ రైటింగ్, చేంజ్ యువర్ లైఫ్. మీ యొక్క హ్యాండ్ రైటింగ్ లెజిబుల్గా ఉండాలంటే హ్యాండ్ రైటింగ్లో ఐ డాట్, టీ క్రాస్ బార్, అలాగే స్పేసింగ్, స్లాంట్, సైజ్, అలాగే బేస్ లైన్, స్లోప్, మార్జిన్, పెన్ గ్రిప్ ఎలా ఉండాలి, అలాగే సిట్టింగ్ పోస్చర్ 90 degreesలో ఉండాలి. బ్యాక్ బోన్ బెండ్ చేయకూడదు, స్ట్రైట్ కూర్చోవాలి, నెక్ మాత్రం ముందు తీసుకోవాలి. మీరు గుర్తుంచుకోవాల్సింది ముఖ్యంగా స్లాంట్ అక్షరాలు కుడి చేతి వైపు వంగి ఉండాలి, రైట్ స్లాంట్లో ఉండాలి. అలాగే జోన్స్ ఫాలో అవుతూ బేస్ లైన్ మీద బాగా ప్రాక్టీస్ చేయాలి. మీరు డైలీ ఒక పారాగ్రాఫ్ ఫౌంటైన్ పెన్ తీసుకొని డైలీ ఒక పారాగ్రాఫ్ ప్రాక్టీస్ చేయండి. అలాగే డైలీ క్లాస్ రూమ్లో కూడా ఇలానే హ్యాండ్ రైటింగ్ టిప్స్ ఫాలో అవుతూ రాయండి. మీరు నెక్స్ట్ ఎగ్జామ్ కల్లా, పబ్లిక్ ఎగ్జామ్ కల్లా మీరు హ్యాండ్ రైటింగ్లో మంచి లెజిబిలిటీ రావాలి. అప్పుడు మాత్రం మీకు మార్కులు వస్తాయి. ఓకేనా? చేంజ్ యువర్ హ్యాండ్ రైటింగ్, చేంజ్ యువర్ లైఫ్. వీడియో చూసి వదిలేయద్దు, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకే, థ్యాంక్ యూ.